వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. ఎస్, థంబ్నెయిల్ చూసుంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఇది మా ఇంట్లో వైభవలక్ష్మి పూజ వ్లాగ్ అనమాట. సో మేము ఎలా జరుపుకున్నాము, ఏం చేసుకున్నాము, ఏంటి ప్రాసెస్ అంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. తెలిసి తెలియక ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేసింటే క్షమించండి. అండ్ ఇక్కడైతే నేను ప్రీవియస్గా 4 weeks ఎలా చేసుకున్నాను పూజ ఏంటి అన్నది చిన్నగా వీడియోస్ అన్ని పెట్టాను అనమాట. అండ్ వీటివి కంప్లీట్ వీడియోస్ మొత్తం చార్మింగ్ ట్రయో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో ఉంటాయి. సో వెళ్ళి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ నేనైతే 4 weeks కూడా కంప్లీట్గా ఒకే శారీ పైన చేశానమాట. ఐ మీన్ చేంజ్ చేయకుండా. లాస్ట్ వీక్ మాత్రం డిఫరెంట్ శారీ, అంటే రెడ్ కలర్లోనే డిఫరెంట్ శారీ. అండ్ స్పెషల్లీ వైభవలక్ష్మి పూజకి ఏంటంటే రెడ్ ఫ్లవర్స్, రెడ్ శారీ, రెడ్ బ్యాంగిల్. సో రెడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో అలా 4 weeks చక్కగా ఎలాంటి ఆటంకం లేకుండా కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మనం 5th week ఎలా జరుపుకున్నామన్నది చూద్దాం. సో మార్నింగ్ దీపారాధన చేసేసాను వైభవలక్ష్మి అమ్మవారి దగ్గర. అండ్ దేవుడి రూమ్లో అన్ని వస్త్రాలన్నీ మార్చేసి క్లీన్గా చేసి దీపాలు పెట్టేసుకున్నాను. ఇంతలో మా మమ్మీ వచ్చేసింది. హయాన్వి లెగటానికి ముందే వచ్చింది. మమ్మీ వాయిస్ని ఇంకా అది ఎక్సైటెడ్గా లేచింది. అండ్ ఇక్కడైతే మమ్మీ దానికోసం ఒక బుడ్డి ఫ్రాక్ తెచ్చింది. చాలా చాలా బాగుంది. ఇంకా మమ్మీ రాగానే హయాన్వి ఎలా ఇంకా మొత్తం అంతా హయాన్విని చూసుకుంది. అండ్ మమ్మీ హయాన్విని చూసుకునే గ్యాప్లో నేను ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. అండ్ ఈవినింగ్కి మార్నింగ్కి ఇంకా నేను మార్నింగే చేసేసాను అనమాట వంట. ఎందుకంటే మళ్ళీ మమ్మీ కానీ అత్తయ్య కానీ సపరేట్గా కిచెన్లో ఉండడం ఈవినింగ్ పూజ అయ్యే టైంకి, సో అదంతా నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు పూజలో కూర్చొని ఆ డివైన్ ఫీలింగ్ని పొందాలి అన్నది నాకు ఇదనమాట. అందుకని ఇంకా అందరికీ వంట చేసేసాను నేనే. అండ్ ఇంతలో అత్తయ్య కూడా వచ్చారు. ఈ అంబ్రెల్లా తీసుకొని వచ్చారనమాట. నా లక్ ఏంటో తెలియదు కానీ నేను ఏదైనా స్పెషల్గా అనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆ రోజు తెగ వర్షం, మధ్యాహ్నం వరకు అసలు ఏమీ లేదు. ఒక 3:30 నుండి విపరీతంగా వర్షం. అసలు ఎవరెవరు వస్తారు, ఎవరు రారు, ఏంటి ఏం ఐడియా లేదు. బట్ ఇంకా అంతే, అమ్మవారి దయ ఎలా జరగాలనుకుంటే అలా జరగాలి. పూజ అయితే ఆపుకోలేము కదా అన్నట్టుగా ఇంకా మేము సరే ఎంతమంది అటెండ్ అయ్యేది ఉంటే అంతమంది అటెండ్ అవుతారు అలా అనుకున్నాం అనమాట. అండ్ నేను కంప్లీట్గా 4 weeks అసలు బ్యాక్గ్రౌండ్ ఏం చేంజ్ చేయలేదు. బట్ ఇంకా 5th week కొంచెం హైలైట్గా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అన్నట్టుగా. సో ఇలా బ్యాక్డ్రాప్ సెట్ చేశాను. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ సిస్రా డిజైనర్ గిఫ్ట్స్ అనమాట. సో మా సిస్రా డిజైనర్ పేజ్లో గిఫ్ట్స్ కూడా ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మా అత్తయ్య అయితే ఇక్కడ చక్కగా ముగ్గు పెట్టారు అమ్మవారి ముందు కలర్స్తో, రంగోలీతో. అది బాగా అనిపించింది. అండ్ దెన్ నేను ఇంకా కొంచెం స్నానం చేసి మళ్ళీ ప్రసాదాలు చేద్దాం అన్నట్టుగా సో నా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నేను పులిహోర ఒకటి చేశాను. అండ్ క్షీరా అన్నం అండ్ సిరా వచ్చేసి మమ్మీ చేశారు. సో ఇంకా నేను ప్రసాదం కంప్లీట్ అయ్యాక రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను చక్కగా శారీ చేంజ్ చేసుకొని ఇంకా మా అత్తయ్య హెల్ప్ తీసుకొని జడ కుచ్చులు పెట్టుకోవాలనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ వాటికి పెట్టుకునేదాన్ని. సో మళ్ళీ నాకు అలా ఇలా పూజ చేసుకుంటున్నా కదా పెట్టుకోవాలి అనిపించింది. ఇంకా నేను మా హయాన్వి అందరం రెడీ అయిపోయాము. తాతయ్య వచ్చేసారు. ఇంకా మొత్తం అంతా కలుషం రెడీ చేసుకోవడము ఎవ్రీథింగ్ ఇంకా తాతయ్య అంతా చేస్తున్నారు అనమాట. అలా సో అలా అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాం అనమాట. పూజకు అంతా ప్రిపేర్ చేస్తున్నాము. ఇంతలో నా మ్యూజిక్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక అలా అమ్మవారి ముందు ఫస్ట్ నా మ్యూజిక్ స్టూడెంట్స్తో పాటలు పాడించాలి, కీర్తనలు పాడించాలి. అండ్ నేను వీణ ప్లే చేయాలి అన్న ఒక ఆలోచనతో ఒక చిన్న ఈవెంట్ ప్రోగ్రామ్ లాగా ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ చేసాము. ఇంకా మా పిల్లలు అయితే లోపల కూర్చొని బాగా ఆడుకున్నారు అందరూ కలిసేసరికి. అండ్ చాలా లిమిటెడ్గా వచ్చారు బికాస్ నేను ముందు చెప్పాను కదా వర్షం కారణంగా చాలామంది రాలేకపోయారు. స్టార్ట్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నాకు కొంచెం బాధగా అనిపించింది ఆ విషయంలోనే. బట్ ఇంకేం చేయలేము.
సో ఇలా నా స్టూడెంట్స్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు బయట నెక్స్ట్ దానికి. ఫైనలీ సక్సెస్ఫుల్గా మా పూజ చక్కగా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఆరగింపు చేస్తున్నారు అనమాట. సో మేము బేసిక్గా ఆరగింపు చేసినప్పుడు ఇలా ఒకటి అడ్డు పెట్టి చేస్తామన్నమాట. సో అలా అమ్మవారికి ఆరగింపు చేశాక ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చి అమ్మవారికి కుంకుమ పసుపు అలా జరిగి ఇంకా నమస్కారం చేసుకొని అందరూ ప్రే చేస్తూ వెళ్తున్నారు. ఇంకా నేను అందరికీ తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేను మా పెద్ద అమ్మమ్మకి ఇచ్చాను, ఇంకా తర్వాత రిమైనింగ్ అందరికీ ఇస్తూ వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ పెద్దవాళ్ళకి ఇస్తే చాలా మంచిది అన్నట్టుగా అమ్మమ్మతో స్టార్ట్ చేశాను నేను. అండ్ మా అక్క అండ్ వదిన నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ నాకు ఇలా చాలా కొత్తగా అనిపించింది ఇక్కడ. ఐ మీన్ ఎప్పుడు చెప్పలేదు కదా అలా ఇస్తున్నమ్మ ఆయన పూజ. అందులో నేను ఈ రీసెంట్గా చాలా వ్లాగ్స్లో చూశాను. అలా చెప్పి నాకు కొంచెం ఏంటో కొంచెం నవ్వొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఇలా చెప్తుంటే. అండ్ అమ్మమ్మ వాళ్ళకు తాంబూలం ఇచ్చేసిన తర్వాత మా బుజ్జి పిల్లల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇలా చాలా సాంగ్స్ పాడారు. బట్ నా దగ్గర క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయ్యాయి అనమాట. ఒక్కొక్కరు ఫోన్లో ఒక్కొక్కటి తీసేసరికి కొంచెం నాకు మిస్ అయ్యాయి కొన్ని. అండ్ ఇంకా పాటల ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక నా లక్ ఏంటో తెలియదు కానీ 8 మంది చిన్నపిల్లలు ఉన్నారనమాట. సో ఇంక అప్పటికప్పుడు మేము ఓకే 8 మంది ఆశలక్ష్ములు నాకు ఇలా వచ్చారనిపించి ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చానమాట. నాకు ఇది చాలా బాగా అనిపించింది, బుజ్జిగా అనిపించింది. ఎంత బుజ్జి పిల్లలకి ఇస్తుంటే ఇంకా క్యూట్గా అనిపించింది. వాళ్ళే ఇంపార్టెంట్ అని ఉండే అనమాట అత్తయ్య. సో ఇంకా తర్వాత అందరికీ హాయిగా కూర్చోబెట్టి తాంబూలం ఇచ్చాను. అండ్ వీళ్ళ కోసం అని చెప్పి నేను ఆల్రెడీ నా మైండ్లో ఉండే అనమాట, ఇలా ప్రోగ్రామ్ అయినాక వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి ఏమన్నా అన్నట్టుగా. సో నేను వదిన దగ్గర క్లిప్స్ చేయించాను అనమాట, సైడ్ క్లిప్స్. సో అవి కస్టమైజ్ చేయించాను రెడ్ కలర్లో. సో ఇంకా తాంబూలం లాగా ఇంకా గిఫ్ట్ అండ్ ఒక ఫ్రూట్ ఇచ్చాను. సో ఇలా సో ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంలో నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, నేను పిల్లలు పాడుతుంటే ఆ రోజు నేను వీణ ప్లే చేశాను, ఆ క్లిప్పింగ్స్ అన్నీ పోయాయి అసలు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. అండ్ ఇక్కడేంటే పాపం ఈ వీడియో క్రెడిట్ అంతా కూడా మా హస్బెండ్కే పోతుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ నుండి నైట్ దాకా నేను చేసిందంతా మా హస్బెండ్ రికార్డ్ చేశాడు. ఫైనలీ ఇంకా లాస్ట్లో అక్క అండ్ వదిన ఇద్దరిని కూర్చోబెట్టి తాంబూలం ఇచ్చానమాట. వీళ్ళిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ వదిన. అండ్ నేను రిటర్న్ గిఫ్ట్స్గా రెడ్ బ్యాంగిల్స్ ఇచ్చాను అనమాట, రెడ్ కలర్లో కస్టమైజ్ చేయించి కాసు బ్యాంగిల్ అనమాట. అండ్ ఇట్ కెన్ ఆల్సో యూస్డ్ హ్యాస్ కడా టైప్ బ్యాంగిల్ లా కూడా యూస్ చేయొచ్చు. సింగిల్ డ్రెస్ పైన కానీ శారీ పైన కానీ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. సో అండ్ ఆల్సో దిస్ శారీ ఇస్ ఫ్రమ్ సిస్రా డిజైనర్ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ ఫ్రమ్ సిస్రా డిజైనర్. నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను. సక్సెస్ఫుల్గా మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ నుండి షూట్ చేసుకొని ఇంకా
రాత్రికి ఇప్పుడు మేము డిస్కషన్ ఏం పెట్టామంటే ఫైనల్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా చెప్పాలి అన్న దాని గురించి తెగ డిస్కస్ చేసి అండ్ మా అత్తయ్యని కూడా మా క్లబ్లో జాయిన్ చేసుకొని శివరాకన్న మా అత్తయ్యతో కూడా సబ్స్క్రైబ్ లైక్ షేర్ అని చెప్పించామన్నమాట. హియర్ వి గో. హలో 3 2 1 డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్. See you, bye bye. Stay tuned for more and more videos. ఇంకా పైన రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాము. అండ్ మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా, చాలా మంది వెయిట్ చేస్తున్న అత్త కోడలు సిరీస్ చేయాలంటే నాకు వీళ్ళిద్దరు కోఆపరేషన్ కావాలి. వీళ్ళు కోఆపరేట్ చేయట్లేరు అనమాట వీడియో తీద్దామంటే. సో సూన్ కమింగ్ బ్లాగ్స్లో అన్నీ ఇలానే మస్తీ మజా ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.